చికెన్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. గోంగూర చికెన్ పలావ్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కుక్కర్లోనే రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఒక పావు కిలో చికెన్ తెచ్చుకుంటే కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కసూరి మేతి అన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచి దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా ఫ్లేవర్ ఉంటుంది దబ్బా, సూపర్ అనుకోండి. ఇక పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది, అది కూడా పొడుగు కట్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అలానే మాడగట్టకండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే పలావ్కి సూపర్ టేస్ట్. ఇలా ఫ్రై చేసుకోండి, మీ పలావ్ డబుల్ టేస్ట్ అవుతుంది. ఇక మనం ఉప్పు వేసి వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్ 50% ఉడికేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయ్యేటప్పుడే మీ దగ్గర చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు అలానే ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై అయ్యిందా దీంట్లోనే పక్కన మీరు గోంగూరని అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే. ఇక చికెన్ అయితే ఉడికిందబ్బా, మనమైతే ఇక సాల్ట్ వేసేసుకొని, ముందు సాల్ట్ వేయకూడదు ఎప్పుడైనా సరే చికెన్లో, ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతుంది. వాటర్ డ్రై అయిన తర్వాతే సాల్ట్ వేసుకొని మనం వాష్ చేసి గోంగూర యాడ్ చేసి గోంగూర మంచిగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఎండుమిర్చి ఒక 4 వేసేసుకోండి. ఉడికేటప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపులో కన్నా. ఇలా వేసుకున్న తర్వాత బాస్మతి రైస్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగనే ఒక 4 చెంచాల పెరుగు కూడా వేసేసి చక్కగా కలిపేసి మీకు ఉప్పు సరిపోయిందా లేదా, మసాలా సరిపోయిందా, స్పైసెస్ సరిపోయిందా, కారం అనేది కూడా చూసేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకొని 4 విజిల్ అంతే. కథ గోంగూర పలావ్ వేడిగా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర చికెన్ పలావ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకా మంచి రెసిపీస్ అయితే చేసి పెడతానే.